నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, ఒక ఇష్యూ తీసుకుంటే కస్తూరి గారు తమిళనాడులో ఫేమస్ ఒక యాక్టరు, అలాగే తెలుగులో కూడా మంచి సినిమాలు చేశారు. ఆవిడని తెలుగు ప్రజలు ఆదరించారు, గుర్తుంచుకున్నారు. కానీ నిన్న ఒక సభలో, అది ఒక కుల కేటగిరీగా జరిగిన సభ, చెప్పాలంటే ఓపెన్గా ఒక బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసుకున్న ఒక సభ. ఆ సమావేశంలో ఆవిడ చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక కులం గురించి మాట్లాడలేదు ఆవిడ, తెలుగు వాళ్ళందరి గురించి మాట్లాడింది. పర్టికులర్గా ఒక కుల సమావేశంలో ఇంకొక కులం గురించి ఏదో మాట్లాడతారు, వాళ్ళకి ఏదో ఉంటుంది అక్కడ, ద్రవిడ్స్ ఆరియన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ఇష్యూ బేస్ తీసుకోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి ఆవిడ తెలుగు వాళ్ళ మీద టార్గెట్ చేసింది. తెలుగు వాళ్ళు తమిళనాడులో అంతఃపుర వాసులకి సేవ చేయటానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎలా తమిళియన్ అవుతారు అంటే, ఒక సేవ చేసే కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ తెలుగు వాళ్ళంతా తమిళనాడులో అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ దానికి నేను అలా అనలేదు, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే మాట్లాడడం జరిగిందని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఈ గందరగోళం, ఈ స్టేట్మెంట్స్ ఎందుకు ఇంత పాస్ చేస్తుంది? తెలుగు వాళ్ళ మీద ఎందుకు అంత నెగిటివ్ ఆవిడకి? యాక్చువల్గా ఏం జరిగిందంటే, బ్రాహ్మణ కుల సంఘాల సమ్మేళనం అది. అవునండి. తమిళనాడులో చక్కగా జరిగింది. ఈవిడ ప్రజెంట్ బీజేపీలో కదా ఉంది. ఊరికే ఒక అపియరెన్స్కి ఒక గెస్ట్ ఉంటే బాగుండు, పైగా అటు సినిమాకి ఇటు రాజకీయాలకి రెండింటికి బాగా పనికి వస్తుంది, మంచి అపియరెన్స్ వచ్చేసి గెస్ట్గా పిలిచారు నిన్ను. నీకు పుష్పగుచ్చం ఇస్తారు, చక్కగా స్మెల్ చూసి నీ అసిస్టెంట్కి ఇవ్వు, బాగానే ఉంటుంది. నీకు పట్టు శాలువా కప్పుతారు, మడత పెట్టి కారులో పెట్టుకో, బాగానే ఉంటుంది. నీకు ఒక జ్ఞాపిక కూడా ఇస్తారు, మురుసుకుంటూ వెళ్ళు. అమ్మ ఎలాగో మురుస్తున్నారు కదా, ఏదన్నా ప్రసంగించండి అంటే, నన్ను పిలిచిన వీళ్ళందరికీ ధన్యవాదాలు అని చెప్పేసరికి ఒక్కొక్కటి పేరు చెబితే 5 నిమిషాలు అయిపోతుంది కదా. మీరు అందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు, మీరు చాలా గ్రేట్ అని 2 పొగడతలు పడితే ఇంకో 5 నిమిషాలు అయింది. నువ్వు అలా 5 నిమిషాలు అయి సైలెంట్గా కారు ఎక్కి వెళ్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నిన్ను పిలిచినందుకు వాళ్ళకి సంతోషం, వచ్చినందుకు నీకు సంతోషంగా ఉండేది, అబ్బా నన్ను పిలిచారు ఇంతమంది అని. ఇప్పుడు ఏం జరిగింది, మనం ఎక్కడన్నా వెళ్తే ఏదో ఒకటి వాగాలిగా, అది కరెక్టా కాదా అని అనలైజ్ చేసుకునే పరిస్థితిలో వాగే టైంలో మనం ఉండం. వాగేసిన తర్వాత 4 గరుచుకుంటాం, అరే ఎట్లా అయిపోయింది అని. అండ్ ఇప్పుడు క్యాలెండర్ 2024 కదా, ఇది 2023, 2022, 2021 ప్రతి సంవత్సరం క్యాలెండర్ తిప్పు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, కనీసం 4-5 సార్లు అయినా వినబడుద్దా కస్తూరి పేరు? మినిమం ఏదో ఒకటి వివాదం, సంథింగ్ ఏదో ఒకటి. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈమె లేకపోతే అసలు ఏమీ లేదు అన్నట్టుగా 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఎలాగో ఇయర్ ఎండ్ అయిపోతుంది, వామ్మో ఏదో ఒకటి వాగకపోతే ఎట్లా, గత 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నాను, ఇయర్ ఏమో వస్తుంది అని చెప్పేసి టైంకి ఒక సభ దొరికింది కదా అని చెప్పేసి అక్కడ టంగ్ స్లిప్ అయింది. ఇప్పుడు ఈ వివాదం కాస్త ఈ 2 చక్కగా ముగిస్తే మళ్ళీ జన్మ నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్ చేయొచ్చు ఇంకేదైనా. ఇప్పుడు ఏం జరిగింది, ఓకే వచ్చావు, నీ ప్రాబ్లం ఏంటి? బ్రాహ్మణులకి తగిన గుర్తింపు ఉండట్లేదు ఇక్కడ, ద్రవిడులకు ఉన్నంత గుర్తింపు వీళ్ళకు ఉండట్లా, అంతే కదా. మిమ్మల్ని కూడా గుర్తించాలి, ఎలాగూ ప్రభుత్వం వీళ్ళదే కదా సెంట్రల్లో కదా. నువ్వు వచ్చిన పాపానికి ఏం చెప్తావు? నేను మీ అందరి గురించి మీకు గుర్తింపు కార్డులు ఇవ్వడమని అమిత్ షా గారికో మోడీకో ఒక అభ్యర్థన పెడతాను, మీరు సంతోషించండి ఒక హామీ ఇచ్చినా బాగుండేది. నువ్వు చేయకపో సంబరపడతారుగా కనీసం. అలా కాకుండా మీకు జరిగిన అన్యాయం గురించి నువ్వు మాట్లాడాలనుకున్నావు. అసలు మీరు అనుకుంటున్నారు కానీ ఎవరండి ఈ ద్రవిడులు? ఎప్పుడో 300 ఏళ్ల క్రితం మన తమిళులకి మహల్స్లో సేవలు చేయడానికి వచ్చారు వీళ్ళు, చిలకత్తుల్లానో లేకపోతే ఎంట్రన్స్ లో ఇట్లా ఉండడానికి. ఎవరక్కడ అంటే వచ్చేవాళ్ళు అలాంటి కేటగిరీలో వీళ్ళు వచ్చారనమాట. వచ్చి వాళ్ళు ఎవరో వచ్చారులే, ఇంకా తెలుగు దగ్గరకు వద్దాం. వచ్చి వాళ్ళు సేవలు చేసుకున్నారు, అప్పుడు సేవలు చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడే స్థిరపడిపోయారు వాళ్ళు కూడా. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పాపం వీళ్ళు స్థిరపడ్డలు ఏంటి, మీరు ఎక్కడోళ్ళు అంటే మేము తమిళులమండి అని చెప్పుకుంటున్నారు. 300 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు వాళ్ళు తమిళులని చెప్పుకోరా? అంతేగా. కానీ నువ్వు ఆ మూలాలను ఎతికేవు. అప్పుడు ఎప్పుడో తమిళులకి ఊడిగం చేయడానికి తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ పడ్డారు. వాళ్ళు ఉండి ఇప్పుడు మేము తమిళులమని ప్రకటించుకుంటున్నారు. కొన్ని శతాబ్దాల నుంచి సహస్రం టైం నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణులకి తగిన గుర్తింపు లేదు, చూడండి మీకు ఎంత అన్యాయం జరిగిందో అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అమ్మ నువ్వు చెప్పిన పద్ధతి బాగానే ఉంది, వీళ్ళు 300 ఏళ్ల క్రితమే వచ్చారు, వాళ్ళు 1000 ఏళ్ళ నుంచి ఉన్నారు, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళకి లేదనే విషయం చెప్పాలనుకున్నాం. సబ్జెక్ట్ ఓకే బాగుంది, తెలుగు వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా మధ్యలో నీకు?
దేనికి వచ్చారు తెలుగు వాళ్ళు మళ్ళీ అంటే ఏంటి, తమిళ వాళ్ళకి సేవలు చేయడానికి తెలుగు వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి అక్కడ స్థిరపడి మొత్తం ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు, బ్రాహ్మిన్స్ తొక్కి పడేస్తున్నారు. సో తెలుగు సంఘాలు ఊరికే ఉంటాయా, మండిపడ్డాయి. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే తర్వాత ఈవిడకి అరే ఏం చెప్పాను, వీళ్ళకి ఏం అర్థమైంది, అసలు నేనేం చెప్పాలనుకున్నాను అనుకుంది. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ కరెక్టే, కానీ ఇంకోలాగా నేను కన్వే చేశాను, వీళ్ళకి కూడా తప్పుగా అనిపించింది. మరి ఇప్పుడు ఏం చెప్పాలి, ఒక క్షమాపణ చెబితే అది కాదండి నేను అనుకున్నది వేరు, ఇలా కాకుండా ఇలా మాట్లాడాల్సింది, అది ఇలా అనుకోకుండా చెప్పాల్సి వచ్చింది, ఏమనుకోకండి నాకు కొంచెం నాలక దురద అందుకని చెప్పి అలా చెప్పానంటే పర్లా బాగానే ఉంటుంది, ఓకేలే క్షమాపణ చెప్పింది అని. ఈవిడ క్షమాపణ చెప్పడానికి ఈగో అడ్డొచ్చింది. నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ, నా ఉద్దేశం అది కాదు కదా, ఆడికి కన్వే అయితే అది నేనేం చేయను దానికి. అది చెప్పేసి నిన్న ఒక టీవీ ఛానల్లో వాళ్ళు పిలిచారు, అమ్మ నిన్నేదో చెప్పావు కదా దానికి సమాధానం చెప్పు. నేను సరిగ్గానే చెప్పాను, అసలు మీకే వినడం రాలేదు అంటుంది ఆవిడ. అవును, అలాగే వక్రీకరించారు ఇంగ్లీష్ వాళ్ళు. నేను మాట్లాడింది కరెక్టే, నీకు వినడం సరిగ్గా రాలా, నువ్వు సరిగ్గా వినుంటే నీకు సరిగ్గా అర్థమయ్యేది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ఏం చెప్తుంది అనుకున్నారు ఫైనల్ గా, నేను తెలుగు రాష్ట్రాలకే వస్తాను, రాజకీయంగా నాకు తెలుగులోనే బాగుంది. ఎగ్జాక్ట్లీ. చివరికి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అయ్యి సనాతన ధర్మం అనే దాన్ని నేను పైకెత్తి దాని మీద లాస్ట్ టైం ఏమైందంటే సనాతన ధర్మం గురించి స్టాలిన్తో పెట్టుకుంది, ఆయన అన్నదానికి ఇవిడ దగ్గర ఆన్సర్స్ లేకుండా పోయి. తెలుగు ఎట్లా వస్తుందండి తెలుగు దేశాలకి? లేదు, ఆవిడ తమిళే. స్టాలిన్తో గొడవ పెట్టుకుంది, ఆయన బ్లాక్ చేశాడు, అక్కడ ఉండలేదు ఆవిడ. స్టాలిన్ ఉన్నంత కాలం ప్రెసెంట్ ఆయన నడుస్తుంది హవా, పెడుతున్నారని చెప్తాను, ఆయన హవా నడుస్తుంది, అక్కడ ఉండలేదు కాబట్టి. కానీ ఏదో లాంగ్వేజ్ లో మనం నటించాలి కదా మన పొట్టకుటి కోసం. తెలుగులోనూ నాకు ఆదరణ ఉంది కదా, నువ్వు తెలుగులో ఎట్లా ఇప్పుడు మనం పట్టుమని చెప్పే 10 సినిమాలు అన్నమయ్య ఖచ్చితంగా ఉంటుందా? అన్నమయ్యలో ఉన్న 4 హీరోయిన్లో నువ్వు ఒక హీరోయిన్వి కదా. అలా వెంకటేశ్వర స్వామికి 2 హీరోయిన్లు, నాగార్జునకి 2 హీరోయిన్లు, 4 హీరోయిన్లో నువ్వు ఒక హీరోయిన్. సో నీకు అట పాపులారిటీ ఉంది. నెక్స్ట్ మొన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో నిన్ను అందరు నెత్తిన పెట్టుకున్నారు, మా ఇంటి గృహలక్ష్మి అని. సీరియల్ పెద్ద హిట్, అవును చాలా పెద్ద హిట్. అది ప్రైమ్ టైంలో 8 o'clock స్లాట్. టీఆర్పీ కార్తీక దీపం కంటే నెక్స్ట్ లెవెల్. కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఇంటింటి గృహలక్ష్మి నడిచింది హవా అంతా కూడా, అంత పెద్ద హిట్. సో అందరూ నిన్ను ఇంట్లో పెట్టుకున్నారు. అలాంటిది నువ్వు తెలుగు వాళ్ళ గురించి ఎంత చక్కగా మాట్లాడాలి. నీ తమిళోళ్ళు నిన్ను తరిమేస్తే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ వాళ్ళు నిన్ను తరిమేలా వచ్చావు కదా అని చెప్పి నేను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంటే, అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు వాళ్ళని ఇట్లా ఇప్పుడు వచ్చి ఇది అట్లా అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే అన్నావు, అనుకోకుండా వచ్చింది నోట్లో నుంచి సంథింగ్, మేబీ దానికి ఒక నీట్ కనీసం ఒక అవతల వాళ్ళకి అర్థమయ్యే రేంజ్లో ఒకటి చెప్పినా పర్లా. లేదండి వాళ్ళకే తప్పుగా అర్థం మళ్ళీ వితండవాదం. ఇప్పుడు అక్కడ ఎట్లా చెడింది కాబట్టి, మొన్న స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గొడవ ఉంది కాబట్టి ఆయనతో చెడిందంటే ఆయనకి ఆపోజిట్లో ఉన్నారో ఆయనతో కలవాలి. సో తెలుగు రాష్ట్రానికి వస్తాను, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతాను, సనాతన ధర్మం గురించి పోరాడతాను. ఇది ఆవిడ ఎంచుకున్న ప్లేస్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే మరి వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు. ఎందుకంటే తెలుగు వాళ్ళనే అంత అన్నమాట అన్న తర్వాత ఆవిడ రేపు పిలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది అధికారంలో, ఆ తెలుగుదేశంతోనే వీళ్ళు పొత్తులో ఉన్నారు. ఆ తెలుగునే ఈవిడ అవమానించింది. మరి వీళ్ళు పెట్టుకుంటారా లేదా చూడాలి యాక్చువల్గా. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.